హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే భోగి పండుగ. ఇక మార్నింగ్ బయట భోగి వేసిన తర్వాత మొత్తము ముగ్గులు వేసిన తర్వాత ఈ వీడియో తీస్తున్నానండి. ఒకసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే చెట్లు చూపించేద్దామని. ఇక్కడ పూలు అయితే చాలా బాగా పూసాయి. మార్నింగ్ కదా అన్ని మొగ్గలు ఉన్నాయండి. తెల్ల పూలు చూడండి. ఈ పూలు పేరేమో తెలియదు కానీ చాలా బాగుంటాయండి. ఇక్కడైతే ఈ చామంతి పూలు ఇది కూడా చామంతిలోనే ఒక టైపు. ఎంత బాగా ఒక తోటలాగా అయిపోయిందండి. అన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఇక ఇంటి బయట మా అత్తమ్మ టమాటా చెట్లు, ఇక్కడ మిరప చెట్లు కూడా వేసిందండి. కాయలు కూడా కాసాయి. ఇక్కడ చిన్న పప్పీస్ అయితే ఆడుకుంటున్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. ముద్దుగా చిన్న బేబీస్ అవి. ఇక ఇటు సైడ్ ఏమో డిసెంబర్ పూలు ఉన్నాయి. ఇక ఈ సైడ్ చెట్లు చూపిస్తాను చూడండి. కనకాంబరం చెట్లు, అన్ని చెట్లు ఉంటాయండి. అత్తమ్మ ఓపిక అన్ని నీళ్ళు పోసి పూలు కోసి అంతా చాలా బాగా ఓపిక చేస్తుంటారు అన్నీ కూడా. ఇక ఇక్కడ కూడా ఈ తెల్ల పూల చెట్లు ఉన్నాయి. అన్ని మొగ్గలు. ఇవి ఈవినింగ్ అయితే బాగా విచ్చుతాయి. మధ్యాహ్నానికే విచ్చుతాయండి, బాగుంటాయి. అప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక్కొక్క చెట్టుకి ఒక 3 పూలు వస్తాయండి. అంత పెద్ద చెట్లు. ఈ సందుల అంతా కూడా అవే ఉన్నాయి. తులసి చెట్లు కూడా ఉన్నాయండి, పెద్ద పెద్దవి. ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ చేసుకున్నానండి. సింపుల్గానే చేస్తాము. మాకు తిరుపతిలో అయితే నేను దేవుళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష పూజ చేస్తాను. ఇక్కడ విలేజ్లో అంత ఏముండదు. ఇక చిన్న బాబుకి భోగిపళ్ళు పొద్దామని రెడీ చేస్తున్నాను. అక్షతలు కలుపుకున్నానండి ఆవు నెయ్యితో. ఇక చెరుకు గడలు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. రేగి పండ్లు తెచ్చుకున్నాము. ఇవన్నీ కలిపి ఎలా భోగిపళ్ళు పోయాలో చూపిస్తానండి. అన్నీ మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలోకి అన్నీ. చాలామంది భోగి పండ్లు అంటే ఓన్లీ రేగి పండ్లు మాత్రమే అనుకుంటారు. చెరుకు గడలు, దాంట్లో అక్షతలు అన్నీ కలిపితే అది పర్ఫెక్ట్గా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా మంచిది. ఇక బయట పూలు కోసుకొద్దామని వెళ్ళానండి. పూలు చూసి అసలు నాకైతే పెద్ద మూర్చి వచ్చినంత పని అయింది. అన్ని చెట్లు, అన్ని పూలు, దట్టు చిన్న బాబు ఆడుతున్నాడు చూడండి. అక్కడ లొకేషన్ ఎంత బాగుందంటే ఇక్కడ తోటల్లో వేరే వాళ్ళ తోటల్లో దిగి మరీ ఫోటోలు తీసుకుంటాం, కానీ మన ఇంటి ముందర ఇంత బాగా ఒక బాగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. నా దిష్టే తగిలింది. మన ఇల్లు కూడా మన ఇంటికి నా దిష్టి తగిలింది. ఈవినింగ్ దిష్టి కూడా తీసేసాలండి. ఇక ఈ వీడియో పూలు కోసేది అంతా కూడా నేను లైవ్లో చూపిస్తానండి. చాలామంది ప్రకృతి ప్రేమికులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. ఇవన్నీ కూడా మాకు కాసినవే. ఈ రోజా పూలు కూడా ఈ రోజైతే 3 పూలు కాసాయి. ఇక అవి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇలా కోసి ఇలా చూసుకున్న తర్వాత ఒకసారి ఫోన్ పెట్టి చూశాను. అప్పుడు ఆ కాంబినేషన్ పెట్టింటే కదా, మళ్ళీ నేను కూడా పూలు పెట్టుకున్నాను చూడండి. మా చెట్టు కాసిన పూలే అన్నీ. తెల్ల పూలు, ఈ పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి నేను బయటికి రావడానికి ఒక 1/2 అవర్ పట్టింది అనుకోండి. పూలు కోసుకొని వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని నాకైతే చాలా బాగా అనిపించింది. మా అత్తమ్మ ఓపికకి మెచ్చుకోవచ్చండి. ఒక చెట్టు 2 చెట్లకే నీళ్ళు పోయాలంటే మర్చిపోతున్నాను అసలు. ఇంట్లో అయితే నేను నీళ్ళు పోసేది కూడా. కానీ చలికాలం వల్ల చెట్లు ఎలాగో బతికేస్తున్నాయి, దేవుడి దయ. ఇన్ని చెట్లు ఎప్పుడు నీళ్ళు పోయాలి, ఎప్పుడు కొయ్యాలి, వాటికి సేవలు ఉంటాయి చెట్లు అంటే. మళ్ళీ అవన్నీ ఆవిడైతే ఎప్పుడు చేస్తున్నారో మరి చాలా ఓపికగా చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పూలు కోసేద్దాము. కోయాలంటే కూడా బుద్ధి పుట్టట్లేదు. ఈ పూలు అంత బాగున్నాయి, కానీ దేవుడి పూజకే కాబట్టి కొన్ని కోసుకుందాము. చాలా అవుతాయి. మా అత్తమ్మ వాళ్ళు పాపం కష్టపడి పెంచారు ఈ పూలన్నీ. నాకు ఈరోజు కోయాలంటే ఇది బాధగా అనిపిస్తుంది. అందుకే అన్నీ కోసేస్తే కూడా మళ్ళీ అంత షోగా అనిపించదు కాబట్టి కొన్ని కోసుకున్నాను. మా చింటి బాబు ఏమో ఆడుతూ ఉన్నాడు పక్కన. కొన్ని కోసుకుందాం. ఇవన్నీ అయితే చాలా ఒక 4-5 మూరలు అయ్యేలాగా ఉన్నాయి.
ఇవి కట్టే కన్నా ఇలా మనము విడివిడిగా పెడితేనే బాగుంటాయి పూలు. చాలా డెలికేట్గా ఉంటాయి, చాలా షోగా కూడా ఉంటాయి కాబట్టి ఇలాగే పెట్టేద్దాము. ఇంటి ముందరే ఇలా పూల తోట ఉంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మా బావికాడ పూల చెట్లు అన్నీ కూడా ఉండేవి, కానీ ఇప్పుడైతే అన్నీ లేవు. చాలా హాఫ్ గిన్నెకి వచ్చేసాయి. ఇక వీటితో క్లోజ్ చేద్దాము. మళ్ళీ ఇలా తీయమని నన్ను క్వాస్ అనేది దీంట్లో బాగా వచ్చేసింది. మార్నింగ్ టైం అయితే బాగుంది. ఇప్పుడు కనిపిస్తానమ్మా నువ్వు దీంట్లో. పూజలంతా అయ్యేటప్పటికి ఈ టైం అయిపోయింది. అది కాక నిన్నటి నుంచి బాగా సన్నీగా ఉంది. ఎండలు బాగా స్టార్ట్ అయిపోయేట్లుగా ఉన్నాయి. యాక్చువల్గా శివరాత్రి అయిపోయినాక ఎండలు మొదలు పెడతాయి. ఈసారి సంక్రాంతి కూడా రాకముందు మొన్ననే మొదలు పెట్టాయి. ఇవి వచ్చాయి. ప్రస్తుతానికి కొన్ని కోసాను. ఇప్పుడు మా చింటు బాబు వచ్చాడు చూడండి. వాడు ఇలా తిరగమంటే అలా తిరుక్కున్నాడు. నాన్న ఇలా నిలబడు ఫ్లవర్స్ దగ్గర. ఇదేం పోజ్ నాన్న, ఇలా నిలబడు. ఒక ఫోటో తీద్దాం, వెళ్దాం. మా వాడికి ఆటలు ఆడేదానికి వెళ్ళిపోతున్నాడు ఫోటో తీసుకోకుండా. ఇట్లా రా నాన్న, ఇక్కడ నిలబడు చింటూ. మా బాబు అయితే వెళ్ళాడు, మొత్తానికి ఫోటో అయితే తీయలేదు. నాకు ఇక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళేదానికి కూడా బుద్ధి పుట్టట్లేదు, అంత బాగున్నాయి ఫ్లవర్స్. నా దిష్టే తగిలిండు మొత్తానికి. మా బాబు వెళ్తున్నాడు ఆడుకోవడానికి పక్కన వాళ్ళ ఇంటికి. మా బంధువులే అండి, అందరూ పక్క పక్కనే ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్ కంటిన్యూ చేద్దాము. ఇకైతే పూలు కోసుకొచ్చిన తర్వాత ఆ ఫ్లవర్స్ యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ బయట నేను కోసాను కదా ఆ ఫ్లవర్స్, వాటి కోసం బయటికి వెళ్ళి ఇంతసేపు వ్లాగ్ కంటిన్యూ అయింది. ఇక దాంతోపాటు రోజ్ ఫ్లవర్స్, మా చెట్టుకి 3 పూలు పూసాయని చెప్పాను కదండి. ఒకటి పెట్టుకున్నాను, ఇక 2 యాడ్ చేస్తున్నాను. వాటిని ఇలాగే కాకుండా తుంచి వేస్తే బాగుంటుంది అనిపించి ఇలా తుంచి వేస్తున్నాను. ఇవి మాత్రము, ఇవి స్మెల్ కూడా చాలా బాగుంటాయండి. ఇక ఈ డిసెంబర్ పూలు ఈ వైట్ ఫ్లవర్స్ వేసాను. 4 టైప్స్ అయ్యాయి. ఇంకో 2వది కూడా తుంచి వేసాను. ఇక 5వ రకం చామంతి పూలు వేద్దామని డిసైడ్ అయ్యాను. 5 రకాలు ఉంటే బాగుంటుంది, మనకు అవైలబుల్ ఉన్నాయి కదా అందుకనేసి. ఇక ఈ యొక్క 3 పూలు యాడ్ చేశాను. చామంతి పూలు ఇవి మాత్రం బయట కొన్నవే, మిగతా 4 కూడా చెట్లకు కాసినవే. ఇక అన్నీ కలిపానండి. ఒకసారి అన్నీ కలిపేసుకొని మనం పెద్ద బౌల్లో వేసుకుంటే పిల్లలకి వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక కాయిన్స్, నేనైతే 5 రూపీస్ కాయిన్స్, కొన్ని 2 రూపీస్ కాయిన్, ఏవైనా కూడా ఒక 9, 11 యాడ్ చేసుకుంటే బెటర్. ఏం పండుగ? ఏం పండు? ఏం పండు? తినచ్చా? చింటూ ఈ చూడు. దండం పెట్టు, అవ్వకాళ్ళకి దండం పెట్టు, దిగి దండం పెట్టు. నువ్వు దిగిరా, దిగి అవ్వకాళ్ళకి దండం పెట్టు. తెల్ల దండం పెట్టు, అవ్వ పెద్దది కదా మొక్కో. ఇట్లా చూడండి, నిలబడి అవ్వ పక్కన ఫోటో తీద్దాం. ఎటు తిరుగు. కుప్పలు రాకుండా ఉంటాయి. పిల్లలు పూలు
దండం పెట్టాక 3 times. అయిపోయింది 4. ఇక భోగిపళ్ళు పోయడం అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇక ఆఫ్టర్నూన్ అంటే సన్సెట్ అయ్యే టైంకి వెళ్ళామండి. చూడండి ఇది మా ఊరి చెరువు. ఇక్కడ నుంచి సన్సెట్ చాలా బాగా కనిపిస్తుంది. ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 5:30 అయిందండి. మా తోటకి వెళ్తున్నాము. చూడండి నా బ్యాక్ సైడ్ అంతా చెరువు, అటు సైడ్ మొత్తం చెట్లు, సన్సెట్ అంతా కనిపిస్తుంది. ఇవంతా విలేజ్లో చాలా బాగుంటాయండి. విలేజ్ అంటే లైక్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక వచ్చేసాము, తోట దగ్గరికి వచ్చాము. మా రోడ్డు ఇలా ఉంటుందండి. విలేజే కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అదే కదా, ఏమి రాదమ్మా. ఇక మనకి మనమే అందంగా కనిపిస్తాం. ఇక్కడ మనకి ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటుంది. నా వరకే అయితే ఆల్మోస్ట్ నేచర్ లవర్స్కి కూడా అలా అనిపిస్తుంది. ఇక్కడ వరి పైరు వేసారండి, మొన్ననే నాటారంట. చాలా బాగుంది, చిన్న పైరు చూడండి. ఇలా వరి పైర్లు ఇక్కడ తక్కువే పెడతారండి. చాలా బాగా అనిపించింది. ఇక మా తోటకు వచ్చేసాము. ఇది ఆల్రెడీ ఇంకో వ్లాగ్లో యాడ్ చేస్తానండి, మా గార్డెన్ అంతా కూడా. బాగా లేట్ అయింది, 5:30 దాటిపోయింది కదా. అర్లీగా వచ్చింటే బాగుండు అనిపించింది ఇక్కడ. సరే ఇక్కడ చెట్లు చింత చెట్టు ఉందండి, పెద్ద చెట్టు చూడండి. చెట్టు అంతా కూడా బాగా చూడండి. దోట లేదంటే ఇంకేం చేస్తాం, మామిడి చెట్లు, తోట. నేనైతే కరివేపాకు చెట్టు కోసం వెళ్తున్నామండి. లోపల ఉందంట పెద్ద మాను. దాన్ని కష్టపడి అంతవరకు రీచ్ అయ్యేటప్పటికి ఇవి ఉలవ చెట్లు అండి, మా అత్తమ్మ వేసింది. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ దోటికట్లేదు. సరే ఇంకా అందిన కాడికి కొద్దిగా ఒక 4 రమ్మలు తుంచుకొని వచ్చేసాము. ఈ చెట్లంతా కూడా మ్యాంగోస్ టైంలో అయితే మొత్తం అంతా బాగా కాయలు కాసి బాగుంటుంది. ఇప్పుడు ఏం లేవండి. కానీ ఇక్కడ రాగానే నిమ్మ చెట్టు అయితే నిమ్మకాయలు, అదిగోండి నిమ్మకాయ ఇది తెంపాలి. ఈ చెట్టుకు బాగున్నాయి కాయలు, కానీ పైకి ఉన్నాయి. మా దగ్గరేమో దోటకట్లేదు. కొన్ని హార్వెస్ట్ చేసాము. ఇలా ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుంటుందండి. కష్టపడి ఒక కాయ కోసినా మన చెట్టుకి ఏదో సాధించినంత ఫీలింగ్. కాయలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి, ఎల్లోగా బాగా పండు కాయలన్నీ పైన ఉన్నాయి. కష్టపడి ఏదో కట్ట తీసుకొని కొన్ని కోసామండి. ఇక చింత చెట్టు దగ్గరికి వచ్చాము. చింత చెట్టు వాలిపోయింది పాపం, బరువుకి కాయలు ఎక్కువైపోయి. ఈ కాయలంతా హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఆ కొమ్మ తీసేయాలి అనిందంట మా అత్తయ్య. కాయలు కూడా చాలా బాగున్నాయి. పచ్చికాయలు తీసుకెళ్తే పప్పులేకి పచ్చడి అన్నీ చేసుకోవచ్చని నేను కొన్ని కాయలు కోసుకున్నానండి. ఇది చెట్టు ఇంకా అప్పటికి ఇంకా పొద్దుంది కాబట్టి బాగా కనిపిస్తుంది. కానీ మాదంతా కంప్లీట్ అయ్యేటప్పటికి చీకటి అయిపోయిందండి. ఇంకా చాలా అనేసి బయలుదేరేసాము. ఇక కోసేటప్పుడు ఇక్కడ తీయలేదులేండి వీడియో, అందుకే ఇలా కొద్దిసేపు 1 నిమిషం అలా సెల్ఫీ తీసుకున్నాను. ఇక నేను మా ఆడపడుచు ఇన్ని కాయలు కోసామండి. మరి నిండిన తర్వాత బయలుదేరామండి. ఇదండి ఇవాల్టి భోగి వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.